శ్రీ రమణాశ్రమ లేఖలు 207 బాలురతో చెర్లాటలు. ఇది అక్టోబర్ 10, 1948 వ్రాసిన లేఖ. కొద్ది రోజుల క్రిందట కావ్యకంఠ గణపతి శాస్త్రి గారి కుమారుడు మహాదేవ శాస్త్రి గారు వచ్చారు ఇక్కడికి. భగవాన్ వారిని మాకందరికీ పరిచయం చేసి ఫలానా వారు అని చెప్పారు. వారు ప్రస్తుతం ఈ గ్రామంలోనే నివసించడం వల్ల మొన్న మధ్యాహ్నం ఇష్టాగోష్ఠిలో వారి ప్రసక్తి వచ్చింది. భగవాన్ ఉత్సాహంతో, ఇదిగో నేను విరూపాక్ష గుహలో ఉండగా 1903లో అనుకుంటాను, నాయన కుటుంబంతో సహా వచ్చారు. అప్పటికి మహాదేవ్ అన్న 4-5 ఏళ్లవాడు. నాయన నాకు నమస్కరించి పిల్లవాడితో, స్వామికి నమస్కారం చేయరా అన్నాడు. వారు వినట్లు నిర్లక్ష్యంగా ఊరుకున్నారు. కుర్రవాడు కదా, పోనీలే అని వారు ఊరుకున్నారు. వాడు కొంచెం ఆగే దిఢీల్న సాష్టాంగపడి అహం భో అభివాదయే అన్నట్లు ఉపనయనమైన వారు చేసే విధంగా చెవులు పట్టుకుని నా కాళ్ళు తాకి నమస్కారం చేశాడు. ఏమిరా, ఇంత చిన్నవానికి ఈ విధానం ఎలా తెలిసిందా అనుకున్నాను. తర్వాత యోచించా, సంప్రదాయాన్ని అనుసరించి వస్తుంది అని సెలవిచ్చారు. అవును, ఏదైనా వంశక్రమానుగతంగానే రావాలి అన్నాను. భగవాన్ అందుకుని, నిజమే, ఈ మహాదేవుడు ఇప్పుడు ఇలా మారిపోయాడు, కానీ చిన్నతనంలో చాలా చురుకుగా ఉండేవాడు. నేను ఎక్కువ వానితోనే మాట్లాడేవాడిని. చూతగుహలో ఉండగా నాయన పచ్చయ్యమ్మ కోవిలలో ఉమాసహస్రం చదివే నిమిత్తం ఆప్తులందరినీ రమ్మని ఆహ్వానించినప్పుడు మళ్ళీ వారి కుటుంబం అంతా వచ్చింది. మహాదేవ 7-8 ఏళ్లవాడు. ఏమిరా, నన్ను చూచిన జ్ఞాపకం ఉందా అన్నాను. వాడు ఏమీ బదులియక దూరంగా వెళ్ళి ఆడుకోవడం ఆరంభించాడు. కొంతసేపటికి నన్ను చూసి నిమిత్తం ఎవరో వచ్చారు. వారు నమస్కరించి, స్వామి ముందొక మారు వచ్చాము, జ్ఞప్తి ఉందా అన్నారు. జ్ఞప్తి లేక నేనేమీ పలకలేదు. కొంచెంసేపు ఉండి ఏదో మాట్లాడి వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత ఆడుకుంటున్న మహాదేవ ఇదంతా ఎలా కనిపెట్టాడో ఏమో గుణగుణ పరిగెత్తుకుని వచ్చి, స్వామి ఆ వచ్చిన వారు ముందు ఏమడిగారు అన్నాడు. ముందొక పర్యాయం వచ్చాము, జ్ఞాపకం ఉందా అన్నాను. స్వామి ఏమన్నారు అన్నాడు. జ్ఞాపకం లేక పలకలేదు అన్నాను. నన్ను మీరడిగారే, అది అంతే అన్నాడు. నవ్వొచ్చింది. ఒకనాడు ఏం చేశారనుకున్నారు? మహాదేవుని వీపు మీద కూర్చోబెట్టుకుని పచ్చయమ్మ కోవెలకు ఎదురుగా ఉన్న కోనేటిలో ఈదుతూ అవతలి ఒడ్డుకు పోయేందుకు ఆరంభించాను. సగం ఈదేసరికి ఆహా హై అంటూ వాడు నన్ను అదమడానికి ఆరంభించాడు. ఇద్దరం మునిగెట్టున్నాం. మనం ఏమైనా కానీ వాణ్ణి కాపాడాలే, ఎలాగా ఏమా అనిపించింది. చివరకు ఏదో విధంగా ఒడ్డుకు చేర్చాను అన్నారు భగవాన్. సంసార సాగరమే తరింపజేసే మహాత్ములకు ఇదో లెక్క అన్నాను. నాయనా భగవాను పాండవ తీర్థంలో ఈత కొట్టేవారటే అన్నారు ఇంకొకరు. అవునవును, ఆ రోజుల్లోనే ఒకరినొకరు మించిపోవాలని వంతులు పడి మరీ ఈదేవాళ్ళం, అదొక సరదా అన్నారు భగవాన్. పిల్లలతో గోళీకాయలు మొదలైన ఆటలన్నీ ఆడేవారటే అన్నారు మరొకరు. నిజమే, విరూపాక్ష గుహలో ఉండగానే అవన్నీను. గోళీల ఆటకై తవ్విన గుంటలు ఇప్పటికీ ఉండాలక్కడ. ఆ వచ్చే పిల్లలు ఒక్కొక్కప్పుడు మిఠాయి పొట్లాలు తెచ్చేవాళ్ళు. అంతా భాగాలు పంచుకుని తినేవాళ్ళం. దీపావళి వస్తే టపాకాయల్లో కూడా స్వామికి ఒక భాగమని పంచి తెచ్చేవాళ్ళు. అంతా కలిసి కాల్చేవాళ్ళం. భలే తమాషాగా ఉండేది అని చిరునవ్వుతో సెలవిచ్చారు భగవాన్. గోపాల బాలుని లీలలు జ్ఞప్తికి వచ్చాయి. ఇప్పటికీ చిన్నపిల్లలు ఏమైనా ఆట వస్తువులు తెస్తే తాము చిన్నపిల్లల వల్లే నటిస్తారు భగవాన్. సతజ్ఞో బాలోన్మత్త పిశాచవజ్ఞద వృత్యా లోకమాచరేత్ మహావాక్య రత్నమాలలో ఉంది ఇది. ఇట్లు సోదరి. శ్రీ రమణాశ్రమ లేఖలు 208 సాధు సంఘం. ఇది 20 అక్టోబరు 1948 సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు టౌన్ నుండి ఒక సువాసిని తన బిడ్డలు, మనమలు, మనమరాళ్ళు మొదలైన వారితో సహా భగవాన్ సన్నిధికి వచ్చింది. చూడగానే గుర్తించి భగవాన్, ఓహో కాంతి, నీవా, ఎవరో అనుకున్నాను అన్నారు నవ్వుతూ. ఆమె చనువుగా దగ్గరికి వెళ్ళి తన సంతతినంతా భగవాన్కు చూపి నమస్కరించి ఆడవాళ్ల స్థలానికి వచ్చి కూర్చుంది. భగవాన్ నా వైపు చూచి, ఇది ఎవరో తెలుసా అన్నారు. తెలీదు అన్నాను. టౌన్లో శేషాచలయ్యరు అనేవారున్నారు. వారి కుమార్తె ఇది. ఎచ్చమ్మ మేనకోడలు చెల్లమ్మ, రామస్వామయ్యరు కూతురు రాజమ్మ ఇది. ఇంకా కొందరు ఆడపిల్లలున్నారు. వీరంతా ఒక వయసు వాళ్ళు. నేను కొండ మీద ఉండగా వీరు పసివాళ్ళు. సదా కొండ ఎక్కి నా వద్దకు వస్తూ ఉండేవారు. వాళ్ళ బొమ్మ సామాన్లు కూడా నా వద్దకు తెచ్చేవారు. తెచ్చి బొమ్మ పెళ్ళిళ్ళు చేస్తూ ఆడుకునేవారు. ఒక్కొక్కప్పుడు గుజ్జన గూళ్ళు అని చెప్పి పప్పు, బియ్యం మొదలైనవి తెచ్చి వండి తింటూ నాకు కూడా పెట్టేవారు అని సెలవిచ్చారు భగవాన్. భగవాన్ వాళ్ళతో కూడా ఆడుకునేవారు కాబోలు అన్నాను.
ఎప్పుడంటే అప్పుడే వచ్చేసేవారు. అప్పుడంతా నా చిన్నతనం, స్వతంత్రం. అప్పుడంతా చిన్నతనం, స్వతంత్రం. ఇప్పుడు పెద్ద సంసారిణి అయింది, వచ్చేందుకు లేదు. చాలా రోజులు కావడం వల్ల ఎవరా అనుకున్నాను అని సెలవిచ్చారు భగవాన్. మగపిల్లలతో గోళికాయలే కాకుండా ఆడపిల్లతో గచ్చకాయలు ఆడేవారన్నమాట. వాళ్ళందుకు పెట్టి పుట్టారు అన్నాను. భగవాన్ మందహాసంతో అవునన్నట్లు ఆమోదం చూపుతూ, ఆ రోజుల్లోనే చెల్లమ్మ ఒకనాడొక కాగితం చేత్తో పట్టుకుని నా వద్దకు వచ్చింది. ఆ కాగితం ఏమా అని చూస్తే అందులో సజ్జన సంగే సంప్రాప్తే సమస్త నిలయే నలం తాళవృంతేన కిం కార్యం లబ్ధే మలయమారుతే అన్న శ్లోకం ఉంది. అప్పుడే దానికి అనువాదం సాధు సంగత్తాల్ అన్న పద్యం రాశాను. తర్వాత ఉన్నది నలువది అనుబంధంలో అది చేర్చాము. తెలుగులో నేను రాసిన వచనం ఉంది కదూ అని అడిగారు. అవును ఉంది. సాధు సంగమం కలిగిన నియమములు అన్నీ అక్కర్లేదు. మందానిలము నీవగ విసిన కర్ర వలన పనేమి కలదు. అది చేత్తో రాశారు, అందుకని చదవడం కొంచెం స్లో అయిందండి, మన్నించండి. మళ్ళీ లెటర్లోకి వద్దాము. అన్నదే కదా అన్నాను. అవును అన్నట్లు తల ఊపారు భగవాన్. అంటే ఈ పద్యం అదే కదా అన్నాను. అవునన్నట్లు తల ఊపారు భగవాన్. అసలు చెల్లమ్మకు ఆ కాగితం ఎక్కడ దొరికింది, ఎందుకు తెచ్చింది అన్నాను. అదా, ఎచ్చమ్మ ఎప్పుడు ఏకాదశి అని కృత్తికని ఉపవాసాలు చేస్తూ ఉండేది కదూ. ఆమెతో పాటు ఇది కూడా ఉపవాసం ఉండడం ఆరంభించింది. పసితనమాయే వాడిపోయేది. ఎచ్చమ్మ సాధారణంగా దాని చేతికిచ్చే నాకు అన్నం పంపేది. ఒక కృత్తిక నాడు ఉపవాసంతోనే నాకు అన్నం తెచ్చింది. అది తినంది మనమెలాగా తినడం అని నాకు సంకటం. ఇదంతా నీకెందుకమ్మా అని దానికి చెప్పి ఏదో విధంగా సమాధానపరిచి ఆనాటికి తినిపించాను. మరలాడది అన్నం పట్టుకుని కొండ ఎక్కుతుంటే త్రోవలో ఆ కాగితం దొరికిందట. ఏదో శ్లోకంగా ఉంది, స్వామికి చూపుదాం అని తెచ్చింది. చూస్తే ఇది శ్లోకం. ఇదిగో చూడు, నిన్న నేను చెప్పిన విషయమే ఉన్నది ఇందులో అన్నాను. అర్థమేమిటి అన్నది. అప్పుడు ఆ పాట రాసి అర్థం చెప్పాను. అంతటితో అది ఉపవాసాలు విడిచిపెట్టింది. దానికి నా మాట అంటే చాలా గురి. పెద్దదైన తర్వాత కూడా కాగితం రాసిందంటే శ్రీరమణ అని రాయింది ఏమీ రాసేది కాదు. ఈ పిల్లలంతా వాళ్ళకి వచ్చిన పద్యాలు పాటలు అన్నీ నా వద్ద అప్పచెప్పేవాళ్ళు. చెల్లమ్మ పోయినప్పుడు వీళ్ళందరికీ సొంత చెల్లెలు పోయినట్లే అనిపించింది అంటూ గద్గద కంఠులైనారు భగవాన్. ఆమె పోయిందని విన్నప్పుడు భగవానుకును దుఃఖం వచ్చిందని చరిత్రలో రాశారే, నిజమేనా అన్నారు ఒక భక్తులు. అవునవును నిజమే అని మౌనం వహించారు భగవాన్. జ్ఞాని దుఃఖితులలో దుఃఖి, సుఖులలో సుఖి అని భగవాన్లో కూడా సెలవిచ్చే ఉన్నారు కదా. ఇట్లు సోదరి. 209వ లేఖ. అగ్రహారంలో భిక్ష. ఇది నవంబరు 20, 1948 రాసిన లేఖ. ఈ మధ్యాహ్నం 2:30 నుండి తాము ఈ ఊరికి వచ్చిన కొత్తలో జరిగిన సమాచారాలన్నీ మాతో ప్రసంగిస్తూ కూర్చున్నారు భగవాన్. 3 గంటలైంది. గంభీరం కుప్పన్న గారు ఒక కళ్యాణ పత్రిక తెచ్చి భగవాన్కి ఇచ్చి నమస్కరించారు. భగవాన్ వారితో ఈ పెళ్లి ముచ్చట్లను గురించి రవంత మాట్లాడి వారు కూర్చోగానే మా వైపు చూచి, గంభీరం శేషయ్య మనవరాలికి కళ్యాణమట, ఆ పత్రిక అదే అని సెలవిచ్చారు. అలాగా అన్నాను. భగవాన్ చిరునవ్వుతో, వీరికి గంభీరం అన్న ఇంటి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అన్నారు. తెలీదే అన్నాను. అక్కన్న మాదనల వంశం వీరిది. తన మంత్రులైన అక్కన్న మాదనలకు గోల్కొండ పాదుషా ఇచ్చిన బిరుదు అది. ఇప్పుడు అదే ఇంటి పేరైంది. కడలూరులో భగవంతస్వామి సమాధి ఉంది కదా, ఆ భగవంతస్వామి వీరి వంశం వారే అని సెలవిచ్చారు భగవాన్. అలాగా, అయితే భగవంతస్వామి బ్రాహ్మణులా అన్నాను. అవునవును, వారు శరీరాన్ని లక్ష్యం చేయకుండా ఎక్కడో పడి ఉంటే సోమసుందరం పిళ్ళై ఉన్నారే, వాళ్ళ తల్లికి తండ్రి కడలూరులో ఉన్నారప్పుడు. వారు వీరిని చూచి తమ ఇంటికి తీసుకుని వచ్చి ఉంచుకున్నారు. కడకు వారింట్లోనే సమాధి అయినారు. ఈ కుప్పన్న వాళ్ళు వారున్నంతకాలం వారిని ఆశ్రయించుకునే ఉండేవారు. వారు పోయిన తర్వాత నన్ను పట్టుకున్నారు. వీరు గంభీరం శేషయ్యకు అన్నకుమారులని తెలుసు కదా అన్నాను. అది తెలుసును, వీరు ఆంధ్రులు కదా. అయ్యరు శబ్దం వచ్చింది ఎందుకో అన్నాను. అదా, వీరంతా చాలా కాలంగా ఈ దేశంలోనే ఉన్నందువల్ల ఆ శబ్దం వచ్చింది. కొన్ని తరాలుగా ఉంటున్నారట. నేను గురుమూర్తంలో ఉండగా శేషయ్యరు అన్న కృష్ణయ్యరు ఈ ఊళ్ళో
సాల్ట్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. నేను గురుమూర్తం నుంచి వచ్చి అయ్యంకులం అనే కోనేటికి ఎదురుగా ఉన్న అరుణగిరినాథ ఆలయంలో కొన్నాళ్లున్నాను. అప్పుడు ఒక రాత్రి అగ్రహారంలోకి భిక్ష నిమిత్తం వెళితే ఆ కృష్ణయ్య ఇంట్లో చాప మీద నలుగురు కూర్చుని మైనపువత్తి దీపం పెట్టుకుని చీట్లపేక ఆడుతున్నారు. నేను చెయ్యి తట్టేసరికి ఉలిక్కిపడి అంతా లేచారు. కృష్ణయ్యరు సిగ్గుపడుతూ ఆ సరంజామంతా గబగబా తీసేసి అన్నం కలిపి తెచ్చి భిక్ష పెట్టారు. అప్పుడు వారెవరో నాకు తెలియదు. శేషయ్య వచ్చిన తర్వాత ఆయన మా అన్నే అని చెప్పారు. అయ్యో, స్వామి భిక్షకు వస్తే పేకాడుతూ కూర్చున్నామే అని వారెంతో నొచ్చుకున్నారట. తర్వాత వారు పేకాడడమే మానేశారు అన్నారు భగవాన్. అక్కడుండగా భగవాన్ స్వయంగానే భిక్షకు వెళ్ళేవారన్నమాట అన్నాను. అవునవును, రాత్రికి రాత్రి వెళ్ళేవాడిని. 1998 ఆగస్టులోనో సెప్టెంబర్లోనో అక్కడికి వచ్చాను. రాగానే నా దారి నాది, నీ దారి నీవు చూచుకోమని చెప్పి పళనిస్వామిని కూడా పంపివేశాను. కానీ వారు తిరిగి సాయంకాలానికే నా వద్దకు వచ్చి చేరారు. అయితేనే నేను భిక్షకు పోతూనే ఉండేవాడిని. ఒక్కొక్కప్పుడు పగలు కూడా వెళ్ళేవాడిని. రాత్రిళ్ళు స్వామి భిక్షకు వస్తారని అంతా లాంతర్లు వాకిట్లో పెట్టుకుని కూర్చునేవారు. శేషయ్యరన్న కూడా అలాగే నా రాకకు ఎదురు చూస్తూ కూర్చునేవారు. అక్కడ 1 నెల రోజులు కాబోలు ఉన్నాను. అగ్రహారానికి సామీప్యం కావడం వల్ల గుంపు జాస్తి అయింది. ఈ ఉపద్రవం అంతా మనకెందుకని కొండ మీదకి వెళ్ళాను. ఆ రోజుల్లో భిక్షకు వెళ్ళడం అంటే భలే హుషారుగా ఉండేది. అంతా అన్నం కలిపి చేతిలో ముద్దలు వేసేవారు. 2-3 ముద్దలు వేయించుకుని తినేవాడిని. 4-5 ఇళ్లలో తినేసరికి కడుపు నిండిపోయేది. వెళ్ళిపోయేవాడిని అని సెలవిచ్చారు భగవాన్. మిగతా వారంతా అయ్యో మన ఇంటికి రాలేదే అని అనుకునేవాళ్లేమో అన్నాను. అందుకే మరుదినం ఇంకో పక్కకు పోయేవాడిని. మొత్తం మీద అగ్రహారంలో 1 ఇల్లు కూడా బాకీ ఉండదనుకుంటాను అని భగవాన్ అంటే ఆ గృహస్థులు ఇంత పుణ్యం చేశారో అన్నాను. అవును అన్నట్లు తల ఊపి మౌనం వహించారు భగవాన్. ఇట్లు సోదరి. 210వ లేఖ. గురుపాద పద్మం. ఇది నవంబర్ 11, 1948 వ్రాసిన లేఖ. భగవాన్ కుడిపాదానికి అడుగువైపున ముందు భాగంలో ఎర్ర లేదా మరరేక వంటిది పెద్ద మచ్చ ఉన్న సమాచారం నీవు గమనించావో లేదో. నేను చాలా కాలం చూడలేదు. ఈ చలికాలంలో ఒకనాడు అది గమనించి కుంపటి సెగకు కందిందేమో అన్న భీతితో అయ్యో పాదానికేమి అన్నాను. అదా, మరేం లేదు, చిన్నప్పటి నుంచి ఉన్నదే అన్నారు భగవాన్. నాకు అప్పుడంతగా మనసుకు తట్టలేదు. నిన్న సాయంత్రం ప్రసంగవశంగా అలివేలమ్మ అత్తగారితో ఆ విషయం ముచ్చటిస్తే ఆమె నేను ఒకసారి ఇదే విధంగా భయపడి భగవాన్ని అడిగితే నవ్వుతూ అది పుట్టుమచ్చ, ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే కదా గుర్తయింది అని అన్నారమ్మా. భగవాను పుట్టినప్పుడే ఉందట, అది చూచి మా పినతండ్రి గుర్తించారట అని చెప్పింది. మహాపురుషులకు బొడ్డున మాణిక్యం, అరికాలున తామర పద్మం ఉంటుందని చిన్నప్పుడు కాశీ మజిలీ కథలలో చదివేవాళ్ళం కదా. ఆ చిహ్నం ఇదే కాబోలని యోచిస్తూ పడుకుంటే కలలో ఆ పాదమే గోచరించింది. అదే చింతనతో ఈ ఉదయం 7:30 గంటలకే ఆశ్రమానికి వెళ్ళాను. భగవాన్ అప్పుడే గోశాల వద్ద నుండి వచ్చి సోఫా మీద కూర్చున్నారు. అందరి నమస్కారాలైన తర్వాత నేను నమస్కరించి ఆ పాదం వైపే పరికించి చూస్తూ నిలబడ్డాను. భగవాన్ చూచి ఏమి అంటూ తల ఊపారు. ఏమీ లేదు, మహాపురుష లక్షణమైన ఆ పాదం చూస్తున్నాను అన్నాను. భగవాన్ చిరునవ్వుతో సరిపోయింది అని పేపర్ విప్పబోతున్నారు. అత్త కూడా ఆ మచ్చ ఏమీ అని అడిగితే ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే గుర్తయిందని భగవాన్ సెలవిచ్చారటే అన్నాను. భగవాన్ పేపర్ అవతల ఉంచి పద్మాసనస్థులై అవును, మా పినతండ్రి సుబ్బయ్యరు పోయినప్పుడు నెల్లియప్పరు మధురలో ఉంటే అన్నామలై తంపురాను వల్ల నేను ఇక్కడ ఉన్నానని తెలిసినట్లు రమణలీలలో ఉంది కదా. ఈ తంబిరాను ఎంత చెప్పినా నెల్లియప్పకు తమ వాడవునో కాదో అని అపనమ్మకమే. వారిక్కడికి వచ్చినప్పుడు ఈ మచ్చ చూచే తమ వాడన్న నమ్మకం కలిగింది అని సెలవిచ్చారు. పాపం, వారికప్పుడు ఎంత ఆతృత కలిగిందో అన్నాను. ఆతృత కాదా మరి, తండ్రి లేని వాళ్ళమని మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూచేవారు. నేను ఇలా వచ్చానా ఏమైనానో అన్న భయమే. ఇంతలో సుబ్బయ్యరు కూడా పోవడం వల్ల అన్ని కుటుంబాల భారం వారి నెత్తినే పడ్డది. అప్పుడే నేను ఇక్కడున్నానని తెలిసింది. ఆతృతతో పరిగెత్తుకుని వచ్చారు. సుబ్బయ్యరైతే దర్పము ధైర్యము బాగా ఉన్నవి, కానీ వీరు పరమసాధువు. సుబ్బయ్యరైతే నన్ను విడిచి వెళ్ళేవారే కాదు, ఎత్తి మూట కట్టుకునైనా తీసుకుని పోయి ఉందరు. మనం ఇక్కడే ఉండవలసిన యోగం ఉన్నందువల్ల వారున్నంతకాలం నా సంగతి తెలియలేదు వారికి. వారు పోయిన 1 నెలలో ఈ సమాచారం తెలిసింది. నెల్లియప్ప అయ్యరు ఆధ్యాత్మిక చింత కలవారు, పరమసాధువు కనుక వానికేలా మనం తొందర కలిగించడం అని విడిచి వెళ్ళారు అని చెప్పి ఊరుకున్నారు భగవాన్.
ఆ తోటకు కావలిగా ఉన్న రామనాయకర్ వారిని కూడా తోట లోపలికి రానిలేదట కదా అన్నాను. అవును, చిటీ రాసి పంపారు, అందుకే. ఆ చిటీ రాసేందుకు వారి వద్ద పెన్సిల్ లేదు, పెను లేదు. ఏం చేస్తారు పాపం? ఒక వేప పుల్ల చీల్చి రక్కేస పొదిలో ఒక పండు ఉంటే దాన్ని చితిపి ఆ పుల్లతో ఆ రసం ముంచి రాసి పంపారు. సరే, లోపలికి వచ్చి నేను తమతో వచ్చే విధం లేదని తెలుసుకున్నారు. తర్వాత ప్రక్కనున్న తోటలో ఒకరు కొంచెం చదివిన వారు నలుగురిని ప్రోగు చేసుకుని గ్రంథకాలక్షేపం చేస్తూ ఉంటే వారి వద్దకు మా పినతండ్రి వెళ్ళి, అయ్యా, మా వాడు ఎలా ఉన్నాడు అని అడిగారు. అతని దృష్టిలో నేనేమీ తెలియని వాడినే. అందువల్ల ఎబ్బే, ఆ కుర్రవాడు చదువు లేకుండా మొరట వైరాగ్యంగా కూర్చుంటున్నాడండి. కొంచెం విద్యాగోష్ఠి ఉంటే మంచిది అన్నారు. వీరికి అసలే చిన్న వయసే, ఎవరి వద్ద ఏమీ తెలుసుకోలేదే, ఏమైపోతాడో అని కించ. అందువల్ల వారితో, అయ్యా, మా వాణ్ణి కాస్త కనిపెట్టి ఉండి ఏమైనా బోధించండి బాబు అని చెప్పి చక్కా పోయారు. వారికి చాలా కాలం నాకేమీ తెలీదు అనే అభిప్రాయం. 1-2 సార్లు నాకు బోధ చేయాలని చూచారు, కానీ నేను లక్ష్య పెట్టలేదు. కడకు ఒకసారి ఈశాన్య మఠంలో నేను గీతాసారం ప్రవచనం చేస్తుండగా వారు వచ్చారు. అప్పుడు నాతో వాదించి నేను చెప్పే సమాధానాలని విని, అబ్బో, ఇంతటి మహానుభావుడవా, ఏమీ తెలియదు. ఈ విషయం చరిత్రలో లేదే, ఎందుకు రాయలేదో అన్నాను. ఉండవలసిందే, ఏమో వారు అడగలేదు, నేను చెప్పను లేదు అని సెలవిచ్చారు భగవాన్. ఇట్లు సోదరి. ఇంతటితో 210వ లేఖ పూర్తయింది. ఏమీ తెలియదు, చదువురాదు అని అనుకున్నాను అంటూ దిఢీల్ని నమస్కరించి వెళ్ళిపోయినారు. వెళ్ళి అప్పయ్యకు మాత్రం చాలా కాలం ఆ కించె ఉండేది అని సెలవిచ్చారు భగవాన్. వారు తిరిగి రానేలేదా అన్నాను. రాకేమే, విరూపాక్ష గుహలో ఉండగా 2 సార్లు వచ్చారు. ఒకసారి వచ్చినప్పుడు నేనేమీ మాట్లాడలేదు. అది వరకు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పటికీ వారు వస్తున్నారని తెలిస్తే పెద్దలు, వారి ఎదుట మనమేమి మాట్లాడేది అని పలకకుండా కూర్చునేవాడిని. వారి కించె తీరేదెట్లా? మరొకసారి వచ్చినప్పుడు ఏమైందనుకున్నారు? వారు వచ్చే వరకు తెలియనే తెలీదు. విరూపాక్ష గుహలో ఉండగానే కొందరు దక్షిణామూర్తి స్తోత్రానికి అర్థం చెప్పమంటే గుహలో కూర్చునే చెప్పడానికి ఆరంభించాను. నిత్యం ద్వారానికి ఎదురుముఖంగా కూర్చునేవాణ్ణి. ఆనాడు వెన్నుతిప్పి కూర్చున్నాను. అందువల్ల వారు వచ్చింది తెలియలేదు. ముందే వచ్చి బయట ఉండే వింటున్నారట. నానాఛిద్ర అనే శ్లోకం వరకు వచ్చాం. దానికి అర్థం చెప్పి వ్యాఖ్యానిస్తూ ఉండగా తటాలన లోపలికి వచ్చి కూర్చున్నారు. మధ్యన ఆపేందుకు లేదు. ఏం చేసేది? పోనీలెమ్మని నిరాఘాటంగా వ్యాఖ్యానించాను. వారదంతా విని, మనవాడు సామాన్యుడు కాదు, విషయమంతా బాగా తెలుసుకున్నాడు, ఇక పర్వాలేదు అని కించె వదిలి తృప్తితో వెళ్ళారు. అంతవరకు దిగులే. చరమదశలో కించె వదిలింది. ఆ వెళ్ళటం మళ్ళీ రాలేదు. కొద్ది రోజులనే గతించారు అంటూ డగ్గుత్తిక వహించారు భగవాన్. ఈ విషయం చరిత్రలో లేదే, ఎందుకని రాయలేదో అన్నాను. ఉండవలసిందే, ఏమో వారడగలేదు, నేను చెప్పలేదు అని సెలవిచ్చారు భగవాన్. ఇట్లు సోదరి. దీంతో 210 లేఖలు అయినాయండి. ధన్యవాదాలు.